ఏంటి జగన్ పరిపాలన 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకి ఎలా నచ్చకే ప్రజలు చంద్రబాబు నాయుడు రావాలి, దశ నిర్దేశించే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, అంతకుమించి వేరే రాజకీయ నాయకుడు ఎవడో లేడు. ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు లేరు. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాను, సంక్షేమ పథకాలు ఇచ్చాను, న్యాయం చేశాను, అది చేశాను, నేను ఉన్నాను వలన రాష్ట్ర యొక్క ఖజానా ఖాళీ అవడమే కానీ అభివృద్ధి అనేది లేదు. ఏమీ రోడ్లు ఎక్కడ డెవలప్మెంట్ లేవు. విద్యార్థులకి ఏదో బట్టలు నొక్కి వేసాడు కానీ అభివృద్ధి అనేది లేదు. శూన్యం, జాబ్ లేదు, ఏమీ లేవు. ఈ మహానుభావుడు వచ్చిన వల్ల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నిజం నిలకడ మీకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి పరంగా వెనకబడి ఉంటుంది. అభివృద్ధి జరిగిద్ది అంటారా? రాష్ట్రం విభజన జరిగింది మన ఈ మధ్యనే కదండి. ఒకళ్ళు ఎక్కారు, ఒకళ్ళు దిగారు, ఒకళ్ళు బాగు చేద్దాం అనుకున్నాడు. ఒక ఆయన పోలవరం కట్టాడు, ఒక ఆయన అమరావతి తీసుకొచ్చాడు, నాశనం చేయాలని చూశాడు. ఈయన మహానుభావుడు మళ్ళీ ఈయన వచ్చాడు. ఈయన మళ్ళీ ఈ మీద మేలు చేయాలని చూస్తున్నాడు. మరి ఇప్పుడు మనకి అమరావతి ఎలాగ ఉండిపోతుంది? అమరావతి ఏ గవర్నమెంట్ రాజధాని వెనకబడే ఉంటుంది. రాబోయే బడ్జెట్ని బట్టి, బడ్జెట్లో నిధులను బట్టి చేయడానికి శక్తియుక్తులు ఉండాలి కదా. అది చంద్రబాబు నాయుడుగా ఉందని మేము అనుకుంటున్నాం. ఉచిత ఇసుక అనేది గతంలో ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాబాయ్ గారు? ఏం నిజం మొన్నే కదండి ప్రభుత్వం వచ్చింది. పథకం ఏదైనా చేయాలని టైం పడుద్ది. టైం అనేది పడుతుంది. జనాలు మంచి అని తెలుసుకోవడం టైం పడుద్ది. చక్కగానే ఎవరు చేయరు కదా. ఇప్పటికే ఏం పథకాలు ఏమీ లేదు, బస్ ఫ్రీ అన్నాడు, ఏదో పిల్లలకి ఏదో డబ్బులు వేస్తున్నాడు, ఏమీ వేయట్లేదు. జనాలు అనుకున్నారు, చేస్తారు. దాని టైం తీసుకుంటుంది. ప్రక్షాళన చేయాలి. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు చూశారు 2 నెలలు రూలింగ్. అండ్ ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి ఇలా వచ్చి ప్రజా దర్బారు చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో ఎవరు చేశారు ఇలాగా? ప్రజా దర్బారు బాగుంది, స్పందన కూడా బాగుంది, జనం ఎక్కువ మంది వస్తున్నారు. దానికి కొంచెం మినిస్టర్లకి అప్పచెప్పి అక్కడెక్కడ కలెక్టర్లకి చేస్తే జెన్యూనిటీ ఇక్కడకు పంపించుకుంటే మెయిన్ చిన్నవి పెద్దవి అన్నీ ఒక చోట వేసేస్తే అవి పక్కకి వెళ్ళిపోతాయి, ఏమవుతాయి ఎవరికి మాకే అర్థం కాలేదు. అట్లా కలెక్టర్లకి మినిస్టర్లకి డివైడ్ చేసి అందరికీ ఇక్కడ రాకుండా మెయిన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వచ్చి ఇచ్చుకుంటే బాగుంటుంది. ఉన్న పనులు కూడా మంచిగా ఎవరి వరకు వాళ్ళు సక్రమంగా చేస్తే అన్నీ ఒకే దగ్గర రాకుండా ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్? అవునండి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది గతంలో? ఇంకెందుకు, అందుకే పంపించారు. బాగలేదు కాబట్టి పంపించింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలనని అసెంబ్లీ దగ్గరికి వచ్చి బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని ధర్నా చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నారు? మరి ఇప్పుడు దాకా అనుభవించింది వదిలేయలేడు కదా. మరి ఏదో ఒకటి వంక చెప్పాలి. ఇప్పుడు బయటకు వస్తాయి అవన్నీ కప్పించుకోవాలంటే ఏదో ఒకటి వంకలు చెప్పటం. అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా సార్? ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి కానీ ఏది అభివృద్ధి జరగట్లా మనకి. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా నమ్మచ్చు అంటారా? నమ్మబట్టే కదమ్మా ఓట్లు వేసింది ఆయన్ని. ఆ పొలం వేయటం కానీ ఇప్పుడు మళ్ళీ పూలింగ్ జనం వేయటం కానీ ఇవన్నీ నమ్మబట్టే ఇచ్చారు. నమ్మలేకపోతే ఎవరు ఇయ్యరు కదా. పక్కా ప్రతి ఒక్కడికి అసలు గుండె మీద ధైర్యంగా నిద్రపోతారు చేసుకొని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటనున్నానని చాలా మంది అన్నారు కదా. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు సమాధానం? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది అన్నారు. గేటు దాటాడుగా చూసుకోమని వచ్చి అసెంబ్లీలో. ఆయన దాటని వాళ్ళు లేరు కదా ఇప్పుడు. ఆయన దాటాడు, వాళ్ళే రాకుండా పోయారు. ఇంకా దానికి క్వశ్చన్ అవద్దు. కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరిగిద్ది నమ్మకం అయితే ఉంది ప్రజల్లో అంటారు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.